హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. పల్నాడు అంటేనే పౌరుషాల గడ్డ పల్నాడు అంటూ ఉంటారు. అందుట్లో చాలా మంది పౌరుషం కొద్దీ లేదంటే పార్టీల పేరుతోటి మారణహోమం సృష్టిస్తూనే ఉంటారు. వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డవాడే పల్నాడులో నిలబడతాడు. ఎవడు గెలిస్తే వాడు దొరికినంత దోచుకోనట్టుగా లైమ్ స్టోన్ ని, లోకల్ గా ఉన్నటువంటి ఫ్యాక్టరీస్ ని, సిమెంట్ ఫ్యాక్టరీస్ ని అన్నిటిని శాసిస్తూ ఉంటారు. అటువంటి పల్నాడులో కొంతకాలంగా ఒక అనిశ్చితి ఏర్పడింది. అంతేకాదు గెలవక చాలా రోజుల తర్వాత గెలిచినటువంటి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారు చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అసలు అంత దారుణం ఏంటంటే, మొన్నటికి మొన్న జంట హత్యల కేసు మనందరికీ తెలుసు. జంట హత్యల కేసులో ఆ హత్యలు చేయించింది, ఆ హత్యలు జరిగింది కేవలం టీడీపీ లో ఉన్నటువంటి రెండు వర్గాల మధ్య అనేసి ఎస్పీ గారు సొంతగా తన నోటితో క్లియర్ గా చెప్పడం జరిగింది. ఇందులో రాజకీయ హస్తాలు లేవు. అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదంటూ క్లియర్ గా చెప్పారు ఆయన. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ యాక్సిడెంట్ జరిగిందో, ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అక్కడ వదిలేసినటువంటి స్కార్పియో ఏదైతే వెహికల్ ని గుద్దేసి కింద పడ్డ వారిని ఇద్దరిని దారుణంగా చంపేసిన తర్వాత అక్కడ వదిలేసినటువంటి వెహికల్ వెనకాల, స్కార్పియో వెనకాల రాసింది జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అనేసి, జేబిఆర్ అని రాస్తుంది. ఆ జేబిఆర్ అని రాస్తుంటే ఆ వెహికల్ ఎవరిది అవుతుంది? పిన్నెల్లి రామకృష్ణ వాళ్ళని రెడ్డి అవుతుందా? టీడీపీ వాళ్ళు వర్గ పోరుతోనో ఆధిపత్య పోరుతోనో అలా ఒకరినొకరు కొట్టుకొని ఇలా చనిపోతే దానికి ఎవరవుతారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం అవుతుందంటే కానే కదా. అప్పటికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు లోకల్లో లేరు, బయటకు వచ్చి హైదరాబాద్ లో ఎక్కడో ఉంటూ ఉన్నారు. దీంట్లో కుట్రపూరితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పోలీసులు యాక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడు జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు వెళ్ళి ఆ సంఘటన స్థలాన్ని సందర్శించిన తర్వాత అక్కడ చనిపోయిన ఇద్దరు టీడీపీ వాళ్ళు కావడం వల్ల ఇందుట్లో ప్రతిపక్ష నేతలైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలా విధంగా వాళ్ళ బ్రదర్ ఇద్దరు పేర్లు పెట్టి మళ్ళీ కేసు బుక్ చేయడం జరిగింది. అక్కడ ఎస్పీ చెప్పిన, ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వెహికల్ పైన జోలకంటి బ్రహ్మారెడ్డి అని రాసి ఉన్నా కూడా, ఇన్ని ఉన్నా కూడా కేవలం అధికారం ఉంది అనేసి ఒక కేసు పెట్టి దాంట్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వీళ్ళందరినీ ఇరికించడం జరిగింది. దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వీళ్ళంతా ఊరటకి దొరికింది వాళ్ళకి. నిన్న వాళ్ళు దర్జాగా మాచర్లో అడుగు పెట్టడం జరిగింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పటికే నాకు తెలిసి 4-5 వాయిదాలకి అటెండ్ అయ్యారు. అసలు మాకు ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదండి జడ్జిల గారికి చెప్పడం జరిగింది. అయినా కూడా వాయిదాలు వేసుకుంటూ ఆయనకి ఊరట దొరకడం జరిగింది. ఆ తరుణంలోనే మాచర్లో మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అడుగు పెట్టడం జరిగింది. 3 నెలల తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా చాలా రోజులు అక్కడ లేరు. ఎందుకంటే అనవసరంగా గొడవలు అవుతూ ఉంటే వాళ్ళ ఫ్యాన్స్ కి వీళ్ళ ఫ్యాన్స్ కి మధ్యలో. అంటే మీ అందరికీ తెలుసు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటే ద మాస్ లీడర్ అంటూ చాలా పేరుంది. ఆయనకు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు లోకల్ గా చూసుకుంటే. అటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇన్ని కష్టాలు పడి చివరికి పల్నాడులో మాచర్లో అడుగుపెట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంటూ లోకల్ గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, సభ్యులు అంతా పండగ చేసుకున్నారన్న ఆ వాతావరణాన్ని ఇప్పుడు వీడియో చేసి సోషల్ మీడియాలో వదలటం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూడండి. చూశారు కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు. నాలాంటి వాడినే పల్నాడులో అడుగు పెట్టకుండా చేసినటువంటి వాళ్ళని నేను సహించాలా అన్నారు. నాలాంటి వాడినే, ఎలాంటి వాడినైనా కూడా పల్నాడులో అడుగు పెట్టాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల పర్మిషన్ కావాలి. ఎందుకంటే ఎవడ పడితే వాడొచ్చి గొడవలు పెడితే చూస్తూ ఉండడానికి వాళ్ళేమో చేతకాని వాళ్ళు కాదు అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు కూడా ఒకసారి మీడియాతో మాట్లాడుతూ అరగంట చాలు అని మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఈ అరగంటలు ఈ టయాలు పక్కన పెడితే మనిషి చంపుకోవడం అనేది అనాగరికం. అది పిన్నెల్లి వారు చేసినా, అదేవిధంగా జోలకంటి వారు చేసినా కూడా. మొత్తానికి జీవితంలో మనిషి ప్రాణాలకు ఉన్న విలువ కాపాడాలి. ఇప్పుడు
టీడీపీ వారు కొట్టుకొని చనిపోతే అందులో వైఎస్ఆర్‌సీపీ నాయకుల్ని డైరెక్ట్‌గా టార్గెట్ చేస్తూ కేసు పెట్టించి, ఆ మర్డర్ కేసులో ఇరికించాలని చూడటం అనేది చాలా 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 దారుణం. దీన్ని టోలరేట్ చేయడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. ముఖ్యంగా ఈ కేసులో గెలుస్తారని తెలుసు. ఆ తర్వాత దాని నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు అన్నీ తెలుసు. కానీ ఇప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు ఎవరు కూడా మాచర్లలో వాళ్ళ విశ్వరూపాన్ని చూయించలేదు. కాకపోతే రాబోయే ఎలక్షన్స్ లో మాత్రం ఇప్పటిలాగా ఉండదు అనేది మాత్రం వాస్తవం. ఎవరెవరైతే ఏరిగిరి పడుతున్నారో వాళ్ళందరికీ లెక్కలు సెటిల్ చేస్తారు వైఎస్ఆర్‌సీపీ ఫ్యామిలీ మెంబర్స్ అనేది మాత్రం వాస్తవం. మొన్న తూపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తుండగా ఆయన చెప్పింది ఏంటంటే, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా కూడా ఆయన మాట ఎవరు వినరు. ఎందుకంటే గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస దాని పంజా కంటే పవర్‌ఫుల్ గా ఉంటది కాబట్టి, ఎవడు చెప్పినా ఆగదు కాబట్టి అంటూ వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ మొత్తం చెప్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.